నీట్ 2026 పరీక్ష పేపర్ లీకేజీ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం అసమర్థతతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృధా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కలలను బీజేపీ ప్రభుత్వం అణిచివేసిందని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనే తల్లిదండ్రుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు రాహుల్ గాంధీ. కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి పిల్లలను చదివించారని చెప్పారు. మరికొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారని అన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది పిల్లలకు పేపర్ లీక్లతో షాక్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రాహుల్. నీట్ పేపర్ లీకేజీ కేవలం వైఫల్యం మాత్రమే కాదన్నారు రాహుల్. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరమని ఫైర్ అయ్యారు. ప్రతిసారి పేపర్ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోందని అన్నారు. ఇక నిజాయితీ గల విద్యార్థులను శిక్షణ అనుభవిస్తున్నారని, మరోసారి లక్షలాది మంది విద్యార్థులు అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితి భరించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి తలరాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థమేముంటుందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విషకాలంగా మారిందని విమర్శించారు రాహుల్ గాంధీ. నీట్ 2026 పరీక్ష పేపర్ లీకేజీ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం అసమర్థతతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృధా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కలలను బీజేపీ ప్రభుత్వం అణిచివేసిందని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనే తల్లిదండ్రుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు రాహుల్ గాంధీ. కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి పిల్లలను చదివించారని చెప్పారు. మరికొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది పిల్లలకు పేపర్ లీకులతో షాక్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొందంటూ ఎక్స్ లో పోస్టు చేశారు రాహుల్. నీట్ పేపర్ లీకేజీ కేవలం వైఫల్యం మాత్రమే కాదన్నారు రాహుల్. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరమని ఫైర్ అయ్యారు. ప్రతిసారి పేపర్ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోందన్నారు. నిజాయితీ గల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారని, మరోసారి లక్షలాది మంది విద్యార్థులు అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి తలరాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థమేముంటుందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విషకాలంగా మారిందని విమర్శించారు రాహుల్ గాంధీ.